వైసీపీకి లోకేష్ టెన్షన్. గతంలో నారా లోకేష్ అంటే తండ్రి చాటు తనయుడు. కానీ ఇప్పుడు రాటుదేలిన రాజకీయ నాయకుడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా లోకేష్ చాలా ఎదిగిపోయారు. ఆయన స్థైర్యం, ధైర్యం, నిమిషాలలో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, ప్రజలతో మమేకం కావడం, విశ్వసనీయత పెంచుకోవడం అన్నీ చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడిగా అందరి మన్ననలు పొందుతున్నారు లోకేష్. ఇప్పుడు అదే వైసీపీలో టెన్షన్కు కారణమైంది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. ముందు ముందు ఈ లెక్కలు ఇంకా మారుతాయి అన్న భయం వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీలో చాలామంది నేతలు ఇప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్ జపం చేస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. వైసీపీ నేతలు రెడ్ బుక్ అంటూ రచ్చ చేస్తున్నా, అక్రమంగా కేసులు పెడితే కోర్టులు చూస్తూ ఊరుకోవు కదా, తప్పులు చేశారు కాబట్టే, సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి కాబట్టే వైసీపీ నేతలు ఒక్కొక్కరు జైలుకు వెళ్తున్నారు. బెయిల్ కూడా తెచ్చుకోలేని రేంజ్లో వారు తప్పులు చేశారు కాబట్టే బయటపడలేకపోతున్నారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేసిన వారంతా కూటమి అధికారంలోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లాలనుకున్నారు. కానీ లోకేష్ యాక్టివ్ కావడంతో వారంతా భయపడిపోతున్నారు. 2014 నుంచి 2019 వరకు వైసీపీ నేతలు తప్పులు చేసినా అప్పట్లో చంద్రబాబు పూర్తిగా లైట్ తీసుకున్నారని టీడీపీ నేతలే అంటుంటారు. కానీ ఇప్పుడు లోకేష్ మాత్రం తప్పు చేసిన వారిని క్షమించట్లేదని, అందుకే వైసీపీ నేతలకు వణుకు పుడుతుందని సెటైర్లు పేలుస్తున్నారు. పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తున్నారు లోకేష్. ఎక్కడ ఏ కార్యకర్తకు ఏ నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ఆయన నేరుగా రంగంలోకి దిగుతున్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ తన టీంతో అప్డేట్స్ తెప్పించుకుంటున్నారు. లోకేష్ స్పందించే తీరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషపడుతున్నారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తల్లో తమ పార్టీపై కోపం పెరిగిపోతోంది. ఈ విషయంలో కూడా వైసీపీ నేతలకు లోకేష్ తలనొప్పిగా మారారు. శాఖాపరంగా లోకేష్ తీసుకుంటున్న చర్యలు జగన్ పాలనలోని లోపాలని ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో కూటమి పాలనలో మార్పు కూడా చూపెట్టగలుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమ్మఒడి గ్రేట్ అనుకున్నారు. కానీ తల్లికి వందనంతో పాత పథకం పేరు కూడా మర్చిపోయేలా చేశారు లోకేష్. ఆ స్థాయిలో తల్లికి వందనం సక్సెస్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని వైసీపీ చెప్పుకుంటున్నా ఆ పనుల్లో డొల్లతనాన్ని కూటమి బట్టబయలు చేసింది. అసలు అభివృద్ధి అంటే ఏంటో స్టెప్ బై స్టెప్ చూపిస్తోంది. సో కూటమి పాలన గతంలో వేరు, ఇప్పుడు వేరు అన్నట్లుగా సాగుతోంది. ఆ మార్పు ప్రజలకు సంతోషాన్నిస్తుంటే వైసీపీకి మాత్రం వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా లోకేష్ పేరు చెబితేనే మాజీ మంత్రుల్లో కలవరపాటు మొదలవుతోందట.